మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ 10 రోజుల ఫలితాలు, గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, ఏకాదశంలో శని రవులు, ద్వాదశంలో బుధ రాహువు శుక్రుడు. ఈ విధంగా గోచారం అంతా నడుస్తూ ఉన్నదండి. దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయంలో గురువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు మేషరాశి వారికి. ఈ 10 రోజులు కూడా ధనానికి లోటు ఉండదు. అలాగే కుటుంబంలో కూడా చక్కటి వాతావరణం అంతా ఉంటుంది. అలాగే మాటలో కూడా చాలా చక్కటి ఒక మృదుత్వం, ఒక ప్రేమతో కూడిన, ఆప్యాయతతో కూడిన, అనురాగంతో కూడినటువంటి మాటలన్నీ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి సత్ఫలితాలు కుటుంబంలో కూడా చాలా చక్కటి వాతావరణం ఉండటం ద్వారా కుటుంబం అంతా కూడా చాలా చక్కగా నడిపిస్తారు ఈ గురు భగవానుడు. కాకపోతే కుజుడు తృతీయ స్థానంలో ఈ 10 రోజుల పాటు ఉంటారు. కానీ 5వ తారీఖు నుండి ఆయన వక్రగతి పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి 5 రోజులు బాగానే ఉంటుంది. కానీ తదుపరి వక్రగతి కారణంగా 5 రోజుల పాటు మళ్ళీ ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. ఆ 5 రోజులు మాత్రం కొంచెం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. అయితే అనుకూలమైన ఫలితం ఏంటి, ప్రతికూలమైన ఫలితం ఏంటంటే అందరి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర కానివ్వండి, వారి యొక్క సహాయ సహకారాలు మనకి అందుబాటులో ఉండవు. వారు మనకి సహకరించరు. తద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందరూ సహకరించకపోతే ఎట్లా ఉంటుందండి? అదేవిధంగా సహకారం లేని కారణంగా కొన్ని మనం కోల్పోవలసి వస్తూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఒక 5 రోజుల పాటు మనకు శుభాన్నిస్తే 5 రోజుల పాటు మళ్ళీ ఆయన వక్రగతి ద్వారా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు బాగుండవు. ఈ విధమైన ఫలితాలని కుజుడిస్తూ ఉన్నారు. ఇకపోతే షష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు కేతువు. అంచేత ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉన్నట్టయితే మనం తీర్చేయగలుగుతాము. అలాగే మనం ఏదైనా అప్పుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే చదువు గురించో, లేకపోతే గృహ నిర్మాణం కోసమో, స్థలం కొనుక్కోవడం కోసమో, లేకపోతే ఇది వాహనం కొనుక్కోవడం కోసమో మొత్తం మీద లోన్కు అప్లై చేసి ఉన్నాం అనుకోండి, అది బ్యాంక్, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, మనం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ఫలించడమే కాకుండా ఆ ధనం కూడా సద్వినియోగం అవుతుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. మంచి స్నేహితులందరూ కలవడం జరుగుతూ ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో కేతు సంచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారము, రవి యొక్క సంచారము జరుగుతున్నాయి. ఏకాదశ స్థానంలో 2 గ్రహాలు కూడా, శని భగవానుడు, రవి కూడా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. 2 గ్రహాలు కూడా చక్కగా. అంచేత శని వలన వచ్చేటంటే ఆదాయం పెరుగుతుంది. సోదరులు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉంటారు. అలాగే ధనార్జన బాగుంటుంది. వ్యవహారంలో నైపుణ్యం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క చలనం కూడా, గమనం కూడా ఏకాదశంలోనే జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే ఈయన వలన మనకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మనకే కాదు, మన కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం ఈ 10 రోజుల పాటు చాలా చక్కగా ఉంటుంది. ఈయన కూడా ఆదాయం పెరగటానికి ఇంట్లో అన్ని రకాల వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలే మనకి గోచరిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు రవి, శని ఇద్దరు కూడా ఇస్తూనే ఉన్నారు. ఇకపోతే వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం మనకి అంత అనుకున్నంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కాకపోతే విదేశీ యానానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి మాత్రం సహకరిస్తాడు. మిగతా విషయాలన్నింటిలో కూడా ఇబ్బందులే కలగజేస్తూ ఉంటాడు.
అదే కాకుండా ఈ విష సంబంధమైనటువంటి దోమలు, బల్లులు, ఈ బొద్దింకలు, తేళ్లు, జెర్రులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెము మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులన్నీ కూడా రాహు యొక్క వ్యయస్థాన ఫలితంలో ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు కూడా మనకి వ్యయస్థానంలో ఇక్కడ మంచి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ దాని ద్వారా మనకు జరిగేటంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే మనోవిచారం మాత్రం మిగులుతుంది. అలాగే కొంతమందికి కడతర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి కారాగార శిక్షలు పడటము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా వ్యయస్థానంలో జరుగుతుందండి. అంటే కేవలము ఒక్కరోజు మాత్రమే అక్కడ సంచారం చేస్తున్నారు వ్యయస్థానంలో. తదుపరి వక్రగతి ద్వారా సంచారం చేయడం ద్వారా మనం చెప్పుకోవాల్సి ఉంటే ఏకాదశి స్థాన ఫలితాన్ని చెప్పుకోవాలి. ఆయన ఆ ఒకరోజు కూడా ఏ స్థానంలో ఉన్నా కూడా మనకి శుక్ర భగవానుడు శుభాన్ని కలగజేస్తూ ఉంటాడు మొత్తం 10 రోజులు కూడా. ఎందుకంటే ఈ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదంటే శుక్రుడు మాత్రమే. కాబట్టి శుక్రుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మేషరాశి వారికి గురుని యొక్క ఫలితాలు బాగున్నాయి. గురుడు ఇచ్చేటువంటి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. కుజుడు కూడా కొద్ది రోజులు అంటే 5 రోజులు మనకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కేతు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక ఏకాదశిలో ఉన్నటువంటి రవి, శని, శుక్ర ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్న కారణంగా 6 గ్రహాల దగ్గరగా 5 గ్రహాల పైనే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి చాలా చక్కటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఏ పని చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా, లేదా సినిమా రంగంలో వారికి కానీ, లేకపోతే టీవీ రంగంలో వారికి కానీ, కళాకారుల వృత్తితో బతికేటటువంటి వారు కానీ, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు కానీ, ఈ 12 రాశుల్లో కూడా చెప్పుకోవాలంటే మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. పిల్లల విషయంలో బాగుంది. అట్లాగే మంచి చక్కటి ఫలితాలన్నీ కూడా వచ్చేటటువంటి కాలంగా మేషరాశి వారికి మొత్తంగా ఈ 10 రోజుల్లో మేషరాశి అత్యుత్తమ ఫలితాలన్నీ పొందే అవకాశం ఉంది. దేనికి భయపడక్కర్లేదండి. మీరు మొదలు పెట్టవలసినటువంటి పని ఏదైనా ఉన్నట్టు ప్రయత్నించండి. చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.